ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనము మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. నేను ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి యేసయ్య నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడే తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలంటును కాక ఆమేన్. యేసు నామములో అందరికీ నీ వాక్యం అర్థం చేసుకునే కృప కలుగును కాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. కదండి, యేసయ్య శాస్త్రులు ఇంకా పరిచయాల గురించి మాట్లాడుతున్న మాటలు ఈ రోజుల్లో నామకార్థ క్రైస్తవులుగా ఉన్న మనలో కొంతమందికి కూడా వర్తిస్తాయి కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారు మనం చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఈ రోజుల్లో కూడా అదే విధంగా జరుగుతుంది కదండి. ఎవరో ప్రాణాలకి తెగించి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఒక ఆత్మని ఎంతో కష్టపడి రక్షిస్తే ఆత్మ సంఘంలోనికి చేరగానే మనలో చాలా మంది ఏం చేస్తామండి, మనము మన ప్రవర్తనతో మన మాటలతో ఆ వ్యక్తిని తిరిగి లోకంలోనికి కలిసిపోయే విధంగా మనము ప్రేరేపిస్తాం కదండి. యేసయ్య కూడా అదే విధంగా చెప్తారు కదండి. మనము మన కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోకుండా ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసుని తీయడానికి చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం కదండి. కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని మన ప్రవర్తనను మార్చుకొని సంఘంలో నూతనంగా చేర్చబడిన ఆత్మలకి మనము యేసయ్య ప్రేమని కనపరిచే విధంగా ఉండాలి కదండి. ఆ విధంగా ఇతరులకి యేసయ్య ప్రేమను చూపించగలిగే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.